వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రం అవతరించి దశాబ్దం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ సంతోష్, డీసీపీ అశోక్ ఇతర అధికారులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం బైపాస్ రోడ్లోని అమరవీరుల స్తూపం వద్ద అధికారులు తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు పూలు సమర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 ఏళ్లు అవుతుందన్నారు. దేశంలో ఆదర్శవంతంగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. వచ్చిండే ఆల్రెడీ ఇప్పుడే మళ్ళీ కదా కూర్చోవట్లేదు మన ఆడికి బాబు కలెక్టర్ కాడికి మంచిర్యాల జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఇంకా ముందు కూడా ఇదే రకంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం అవుతున్న సందర్భంగా సంబరాలు అంబరాన్నంటాయి. అన్ని వర్గాల ప్రజలు దశాబ్ది ఉత్సవాలను నిండు మనసుతో జరుపుకున్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసం ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. సోనియా గాంధీ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిర్యాల పట్టణంలో గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో 1969లో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఇక్కడ విద్యార్థి నాయకులు, ఉద్యోగస్తులు
కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఆనాటి నుండి 2014 వరకు మరి ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఎప్పుడూ మనం సఫలీకృతం కాలేదు. కానీ సోనియా గాంధీ గారు కరీంనగర్కి ఎప్పుడైతే వచ్చి మరి అక్కడ ప్రజల యొక్క బాధలు విని ఆమె ఆ రోజు మనందరికీ మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తాను, ప్రజల యొక్క మనోభావాలు నాకు తెలుసు, ఇలాంటి అవకాశం వచ్చినా నేను తప్పకుండా తెలంగాణ ఇస్తాను. ఆ తల్లి ఆనాడు మాట ఇచ్చినారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ను విడగొట్టి మరి ఆంధ్ర ఏరియా లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పైకి రాదని, అధికారంలోకి రాదని తెలిసి కూడా మరి తెలంగాణ ప్రజల కొరకు మాత్రమే ఆవిడ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇవ్వడం అంటే ఎంతో సాహసోపేతమైన చర్య. మరి అలాంటి చర్యను తీసుకున్న ఆ తల్లికి మనం ఎలాగూ కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ప్రజలారా మనం ఆలోచించుకోవాల్సిన విషయము, తెలంగాణ ఏదైతే కోరికలతోటి ఏర్పడ్డదో మరి ఆ కోరికలు మనకు గత 10 సంవత్సరాల నుంచి నెరవేరలేదు. కారణాలు ఆనాటి ప్రభుత్వము, ఆనాటి నాయకులు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలంతా మరి కాంగ్రెస్ పార్టీని నమ్మి సోనియా గాంధీ మీ విశ్వాసాన్ని ప్రకటించాలనే ఉద్దేశం కొద్దీ మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కట్టడం జరిగింది. వర్గ ఆశాజ్యోతి శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగరరావు గారు, డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేసుకొని అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మరి అమరవీరుల స్తూపం దగ్గర ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గత స్మృతులు జ్ఞాపకం తెచ్చుకుంటే కొన్ని దశాబ్దాల కళ తెలంగాణ రాష్ట్ర సాధన, మరి ఎందరో అమరవీరుడు ప్రాణత్యాగం చేస్తే చలించిపోయిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది బలిదానాలు చేసుకుంటున్నారు, ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. వారి న్యాయమైన కోరిక అని చెప్పి ఆ రోజు యూపీఏ చైర్పర్సన్గా వారు నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి మొదటి అవకాశం కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు అప్పచెప్తే ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. మొత్తం నిధుల పేరిట దోపిడీ, ప్రాజెక్టుల పేరిట దోపిడీ, భూములు దోపిడీ, భూ కబ్జాలు, అనేక రకాల దోపిడీ ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పేసి చెరుకు రసంలాగా పీల్చుకొని తుక్కుని గల వదిలిపెట్టినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు చేయడం జరిగింది. కానీ గ్రహించిన తెలంగాణ ప్రజలు మళ్ళీ తిరిగి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశానుసారం ఈరోజు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రజల చిరకాల కోరిక, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, మేధావులు, విద్యార్థులు అందరి సంపన్న వర్గాల చిరకాల కోరిక నెరవేరి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ తెలంగాణ సాధించడంలో, తెలంగాణ ఇవ్వడంలో సోనియా గాంధీ గారు కీలక పాత్ర వహించారు. ఎన్నో విచ్ఛిన్న శక్తులు అడ్డుకున్నప్పటికీ కూడా 2004లో యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ అప్పటి పార్లమెంటు సమావేశంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో అప్పటి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఈ విషయం చేర్చడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, ఏర్పాటు కోసం బలంగా వాదన వినిపించడం జరిగింది. తెలంగాణ వస్తే మా కళలు సహకారాలు నెరవేర్తే అవుతుందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోరికలు, కళలు సహకారాలు నెరవేరే రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలు నెరవేరే విధంగా వాళ్ళకు అనుకూలంగా తెలంగాణ ప్రజలకు పాలనిస్తుందని తెలియజేస్తూ మరోసారి తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారికి వందనాలు తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మందమరి ఏరియా జీఎం మనోహర్ పాల్గొన్నారు. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణం సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమరి ఏరియా జీఎం మనోహర్ స్థానిక ఠాగూర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మనోహర్, ఏఐటీయూసీ నాయకులు అక్బర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన విద్యార్థుల పోరాట ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారం అయిందని పేర్కొన్నారు. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని మరవలేమని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో CMOAI అధ్యక్షులు రమేష్, GM సేఫ్టీ BPL రీజియన్ రఘుకుమార్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, MD ఆసిఫ్, రెస్క్యూ ఇన్ఛార్జ్ రామ్మోహన్ పాల్గొన్నారు.
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సార్ కొంచెం కానీ సార్ సార్ కొంచెం ప్లీజ్. సార్ అవును సార్ వెళ్ళండి. సార్ కొంచెం వెళ్తాం మేడం. మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాలు నిండి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనం చూస్తే గనక మన సింగరేణిలో ముఖ్యంగా మనం ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పేసి చెప్పుకోవచ్చు. అప్పుడు 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నుంచి ఇప్పుడు 70 మిలియన్ టన్నులు సాలీన బొగ్గు ఉత్పత్తి చేయడంలో సింగరేణి ముందంజ వేసింది. ఒక బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా, అటు థర్మల్ విద్యుత్తులో ఇటు సోలార్ విద్యుత్తులో కూడా అన్ని రంగాలలో కూడా మన సంస్థ ముందుకెళ్ళింది, ఇంకా వెళ్తూ ఉంది ప్రగతి పథంలో. తద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతగానో మన సంస్థ తోడ్పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం మరింత పునరంకితమై, మరింత డెడికేటెడ్గా మన సంస్థ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి తెలియజేస్తూ, మన సంస్థకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇవి దశాబ్ది ఉత్సవాలు. మరి తెలంగాణ సాధించి దశాబ్దం గడిచింది. మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మరి మన తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం సింగరేణి ఆధ్వర్యంలో మన జిఎం గారు, గౌరవనీయులైన మనోహర్ రావు గారు, అదే రకంగా మన రాజేశ్వర్ రెడ్డి గారు ఎస్ఓ2 జిఎం, పిఎం శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా సిఎంఓఏ అధ్యక్షులు రమేష్ గారు, మన ఏజెంట్ గారు మరియు అధికారులందరూ పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి సింగరేణిలో ఆనవాయితీగా మనం ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకొని ఏదైతే సాధించుకున్నామో తెలంగాణ, ఈ తెలంగాణలో కూడా సింగరేణియే కొంగు బంగారం కాబట్టి దీన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ, సింగరేణి కాకుండా సింగరేణి చుట్టూ ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ విద్య, వైద్యం, సంక్షేమంలో కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి సింగరేణి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం లాభాల బాటలో ప్రయాణిస్తూ 1000 కోట్ల లాభాలు కూడా సాధించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా 3000 కోట్ల లాభాలు వచ్చినట్టు కూడా తెలిసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్తూప నిర్మాణ కమిటీ సభ్యులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్తూప నిర్మాణ కమిటీ సభ్యులు శ్రీమన్నారాయణ, తుల మధుసూదన్ రావు, గూడ రవి, పడాల శ్రీనివాస్, బోసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ, మధుసూదన్ రావు మాట్లాడుతూ, ఎందరో త్యాగధనుల అమరత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. పోరాడదాం తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణకై, పోరాడదాం
ఇవాళ తెలంగాణ సెకండ్ జూన్ సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయగలిగినాం. చాలా కష్టంతో తీసుకొని తెలంగాణ ఏర్పడ్డది. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ రాష్ట్రం ఆవిర్భవించడం లోపల 1969లో జరిగినటువంటి త్యాగాలు కావచ్చు, లేకుంటే బలిదశలో జరిగినటువంటి త్యాగాలు కావచ్చు, విద్యార్థుల త్యాగాల వల్ల, అమరవీరుల త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ ఇవాళ అది ప్రజాస్వామిక తెలంగాణ మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక భౌగోళిక తెలంగాణగానే మారింది. ఆ భౌగోళిక తెలంగాణ నుంచి ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం అడుగులేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఇవాళ సబ్బండ వర్ణాలు ఇవాళ కృషి చేయాల్సినది. ఎవరో ఒకరి వల్ల ఈ తెలంగాణ ఏర్పడలేదు. తెలంగాణను మొత్తం సమస్త ప్రజానీకము ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కంకణం కట్టుకొని త్యాగం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉండాలంటే ఇవాళ ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని అది రైతాంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఇతరత్ర అన్ని రంగాల్లో కావచ్చు, ఇవాళ తెలంగాణను ప్రథమ స్థానంలో ఉంచాలంటే చాలా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది ఇవాళ ప్రజల పక్షాన ఉండి, పేద ప్రజల పక్షాన ఉండి, ప్రధానంగా దళితుల, బడుగు వర్గాల, నిమ్న వర్గాల, బహుజన వర్గాల పక్షాన ఉండి ఇవాళ పనిచేయాల్సినటువంటి అవసరం అనేది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఏ ఒక్కరితోటి తెలంగాణ రాలేదు. ఎవరో బిచ్చమిస్తే తీసుకున్నటువంటి తెలంగాణ కాదు, ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చినట్టు తెలంగాణ 1969 నుంచి జూన్ 2 వరకు ఏదైతే ఈ రోజు వరకు పోరాటం చేసినటువంటి 10 ఏళ్ల కింద 2014లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి వరకు జరిగినటువంటి ఉద్యమంలో వేలాది మంది ప్రజల ప్రాణాలు పోయినాయి. ఆనాడు 1969లో 369 మంది పోలీస్ కాల్పులకు బలైపోయిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చినప్పడం జరిగింది. తర్వాత మలిదశ ఉద్యమం, తర్వాత 1990 తర్వాత మలిదశ ఉద్యమం ప్రారంభపడ్డది. చివరి తొలిదశ ఉద్యమంలో సబ్బన్న వర్గాల ప్రజలందరూ కూడా విద్యావులు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రజలు, కుల వృత్తులు, కులాలు, మతాలు, అన్ని వర్గాల ప్రజలు, లెఫ్ట్ రైట్ అని తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళు కలిసి ఇవాళ ఉద్యమించిన తర్వాత 1200 మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇందులో దళితులు, బీసీలు, అన్ని వర్గాల ప్రజల యొక్క త్యాగం ఉన్నది. త్యాగాల ఫలితం మీదనే వచ్చిన ఈ తెలంగాణ, ఈ త్యాగాల ఫలితం మీద ఏర్పడ్డ ఈ పునాదుల మీద నిర్మాణమైనటువంటి తెలంగాణ ఆశించిన రీతిలో 10 సంవత్సరాల్లో ఫలాలను అందించుకోలేకపోయినాం, దక్కించుకోలేకపోయినాం. తెలంగాణలో పోరాటాలు చేసి వచ్చిన తెలంగాణలో ఎంతో అద్భుతమైనటువంటి విజయావకాశాలు, మన తెలంగాణ అద్భుతంగా తీర్చిదిద్దుతాం అనుకున్నటువంటి అమరులు కావచ్చు, ఈ యొక్క ఉద్యమాలు చేసినటువంటి జైళ్ల పాలైనటువంటి ప్రజలు కావచ్చు, కోరినటువంటి ఆశించినటువంటి తెలంగాణ ఇప్పటివరకు నిర్మాణం కాలేదు. గత 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా తెలంగాణ విధ్వంసం జరిగింది. విధ్వంసం అయినా కూడా ఆవిర్భవించిన తెలంగాణని ఘనంగా జరుపుకోవాలి. త్యాగాలు చేసినటువంటి అమరులను గుర్తు చేసుకోవాలి. వాళ్ళ యాదిని గుర్తు చేసుకోవడానికి ఇవాళ మనం అమరవీరుల స్తూపానికి వాళ్ళ నివాళులు అర్పించడానికి వచ్చాము. నస్పూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ ముఖ్య అతిథిగా హాజరై గోదావరి కాలనీ షిర్కే చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో సిపిఐ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. ఆర్టీసీ, సింగరేణి ప్రభుత్వ ఉద్యోగులు సకల జనుల సమ్మెలో పాల్గొని పాలక ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పాలక ప్రభుత్వం అమరవీరుల త్యాగాలు మర్చిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కార్యదర్శి మిరియాల రాజేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి లింగం రవి, నాయకులు కొట్ట కిషన్ రావు, మోత్కూరి కొమరయ్య, దొడ్డిపట్ల రవీందర్, కోడి వెంకటేశం, అల్లల అచ్చిరెడ్డి, కొట్టె శంకరయ్య, మర్రి సందీప్, గూడెల్లి రాజన్న, నరసింగరావు, కంచం పోషం తదితరులు పాల్గొన్నారు. సాధించుకున్నటువంటి నేపథ్యంలో 10 ఏళ్ళు గడుస్తున్నటువంటి ఈ శుభ సందర్భంగా ఆ ఉద్యమ నేపథ్యాన్ని, ఆ పోరాట పటిమల్ని, ఈ తెలంగాణ సహకారంలో సింగరేణి కార్మిక ఉద్యమ నేపథ్యాన్ని, 10 జిల్లాలలో జరిగినటువంటి పోరాటాలలో ప్రధానంగా కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో సింగరేణి కార్మిక ఉద్యమం, ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ నేపథ్యంలో ఒక్క బొగ్గు పెళ్ళ కూడా పైకి రాకుండా ఆ ఉద్యమ నేపథ్యాన్ని భుజానెత్తుకొని నడిచినటువంటి సందర్భం. అట్లాగే యావత్తు తెలంగాణలో ఒకవైపు ఆర్టీసీ కార్మికులు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ఆ
సహకారాన్ని నేటికి ఏ ప్రభుత్వాలు మరవద్దు, భాషజాలం పోవద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే మరొకసారి ఈ తెలంగాణ సహకారంలో పాల్గొన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నస్పూర్ మున్సిపాలిటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీబీజీకేఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నస్పూర్ కాలనీలో టీబీజీకేఎస్ కార్యాలయాన్ని ఆ యూనియన్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిరియాల రాజిరెడ్డి, ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్, ఏరియా మాజీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బండి రమేష్, బ్రాంచ్ కార్యదర్శి పానుగంటి సత్తయ్య తదితరులు అమరవీరుల స్తూపానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మిరియాల రాజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కార్మికులు చేసిన పోరాటాలను గుర్తించిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణిలో కార్మికులకు అనేక హక్కులు, సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. కోల్ ఇండియాలో లేని హక్కులు కల్పించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. టీబీజీకేఎస్ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొగాకు రమేష్, అన్వేష్ రెడ్డి, గొర్ల సంతోష్, వెంకట్రెడ్డి, గడ్డం మహిపాల్ రెడ్డి, పత్తిపాక రవిచంద్ర, ఉత్తేజ్ రెడ్డి, సతీష్, దుర్గం రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారత్ కి జై. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ సిద్ధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలై 11వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిన్న క్యాండిల్ ర్యాలీతో పాటుగా ఈరోజు జెండావిష్కరణ చేసుకుంటూ ఇంకా రేపటి ప్రోగ్రాం కూడా చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా 11 డివిజన్ల ఆఫీసులలో కూడా ఈ యొక్క జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజలతో పాటుగా సింగరేణి కార్మికులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. మనందరికీ తెలిసినటువంటిదే, తొలి దశ ఉద్యమంలో 300కు పైగా కార్మికులు ప్రజలు ప్రాణత్యాగం చేసినటువంటిది. మలిదశ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి మలిదశ ఉద్యమం తర్వాతలో 1200కు పైగా ప్రజలు విద్యార్థి యువజనులు అయితే ప్రాణత్యాగం చేసినటువంటి సందర్భం అయితేంది. వారి యొక్క త్యాగాల ఫలితం అయితేంది, కేసీఆర్ గారి యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష ఫలితం అయితేంది, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా చేసినటువంటి పోరాట ఫలితం అయితేంది మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ సిద్ధించినటువంటి క్రమంలో ఏర్పడినటువంటి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలకి అనేక హక్కులైతేంది, సౌకర్యాలైతేంది చేసినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే సింగరేణి కార్మిక వర్గానికి కూడా ఇదే శ్రీరాంపూర్లో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చినటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని ఫలితంగానే ఈరోజు పక్కనున్నటువంటి కోల్ ఇండియాలో మన చాందా బల్లా షక్గూస లాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల కంటే కూడా నెలకు 5,000 రూపాయల జీతం అదనంగా పొందగలుగుతున్నాము ఈరోజు అనంటే ఆత్మగౌరవంతో సగర్వంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకే 95% ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతున్నామంటే ఈరోజు కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చుకొని ఈరోజు ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా ఈరోజు సంక్షేమం అయితేంది, విద్యా వైద్య సౌకర్యాలను పెంచుకోగలిగినము అని అంటే అది ఈ 10 సంవత్సరాల ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి దాంట్లోనే సింగరేణి కూడా అనేక హక్కులు సాధించింది అనేటువంటిది. 2012 నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా గెలిచి మొన్న 23 వరకు కూడా దాదాపుగా 11-12 సంవత్సరాల పాటు గుర్తింపు సంఘంగా ఉండి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టింది అనేటువంటిది వాస్తవం. అలాగే సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అనేక
రోజులు సమ్మె చేసినటువంటిది. సకల జిల్లా సమ్మెలో 35 రోజులతో పాటుగా ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడే అయితేంది, అలుగునూరులో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు అయితేంది, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ దాన్ని ఒత్తిడి వేళ్లకు మళ్ళా బ్యాక్ తీసుకున్నటువంటి సందర్భం అయితేంది. అలాంటి 7 సందర్భాలు అంటే 42 రోజుల పాటుగా సమ్మె చేసింది సింగరేణి కార్మిక వర్గం. ఈ సింగరేణి కార్మిక వర్గం యొక్క సమ్మె ఫలితంగానే అంధకారంలోకి నెట్టపేడ వేసినటువంటి దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తప్పని పరిస్థితిలో మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటిది చేశాం. ఎందుకంటే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కేసీఆర్ గారి యొక్క త్యాగం అయితేంది, ఆయన దీక్ష కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సిసిసి నస్పూర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ సీనియర్ కార్యకర్త నూనె మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు జరిగాయని, ప్రజల ఆకాంక్షను గుర్తించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి అప్పటి కేంద్రంలోని అధికారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లు ఆమోదించి తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడం జరిగిందన్నారు. వచ్చిన తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు, కృష్ణారావు, సురేష్ రెడ్డి, మర్రి మొగిలి, పప్పు శ్రీనివాస్, కమతం సతీష్, దొంతుల రాజేశం, కలవేని చంద్రయ్య, వెంకట్రాములు, రావుల కృష్ణమూర్తి, సిద్ధం నారాయణ, కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం జనగణ మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా నస్పూర్ పట్టణ ప్రజలకు మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే సంపన్న వర్గాలు ఎంత కృషి చేసి ఎంత ఉద్యమాలు చేసేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై కృషి చేసినారు, వారు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినారు, వారికి అమరవీరులకు జోహార్ తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలంగాణలోని ఇంతమంది చనిపోయిన బలిదానాలు చూసేసి అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మెయిన్ మా నస్పూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా రిటైర్మెంట్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ఆవిర్భావ జరపడం చాలా సంతోషంగా ఉన్నది. జై కాంగ్రెస్, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి ఫయాజ్ మాట్లాడుతూ, ఈ ఎందరో మంది ఆత్మ బలిదానంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ కల్కి రమేష్, మండల అధ్యక్షులు శ్రీకాంత్, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో తెలంగాణ రాకముందు నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పి పోరాటం చేసి సుమారు 1200-1300 మంది విద్యార్థుల బలిదానంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా పిల్లలు ఆత్మహత్య చేసుకోవద్దు, మనం నష్టపోయినా పర్వాలేదని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ గాంధీ. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణలో ఆంధ్రలో కూడా నష్టపోతాం, అయినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాలు ఈ తెలంగాణను ఆందోళన కన్నా ఎక్కువ మోసం చేసింది మన వాళ్ళే. కాబట్టి ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీని పట్టం కట్టిన ఈ తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా ప్రజల పాలన ఇస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కాబట్టి 11వ సంవత్సరం ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రభుత్వ పరంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసుకోవడం. తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. జూన్ 2, 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. జూన్ 2, 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. నేటితో తెలంగాణ ఆవిర్భవించి
దశాబ్ద కాలం పూర్తవుతుంది. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హాజీపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.